అంటే సాంకేతికంగా అన్ని పరీక్షలు జరిగిన తర్వాత, అన్ని టెస్టులు జరిగిన తర్వాత ఆ ఫ్లైట్ అంతా ఓకే ఉంది అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని టేక్ ఆఫ్ కి అనుమతిస్తారు. బట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఆవరణలోనే ఇట్లా జరిగింది. అంటే ఆ పరీక్షలు జరిగి అంతా ఓకే ఉంది అనుకుని ఫ్లైట్ బయలుదేరే టైంకి విత్ ఇన్ సెకండ్స్ మినిట్స్ గ్యాప్ లో ఈ ప్రమాదం జరిగింది. ఏ ఫ్లైట్ అయినా కూడా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరే ముందు అన్ని రకాల టెక్నికల్ ఇష్యూస్ ని చెక్ చేసిన తర్వాతనే, అట్లాగే ఏటీసీ కూడా అన్ని క్లియరెన్స్ ఉన్నాయి అన్నప్పుడే ఫ్లైట్ టేక్ ఆఫ్ కి పర్మిషన్ ఇస్తారు. కానీ మరి ఈ ఫ్లైట్ విషయంలో ఏం జరిగింది అనేది ఇప్పుడు చాలా ఒక మిస్టరీగా మారింది. ఎందుకు అంటే ఈ ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళట్లేదు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది. అయితే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చినప్పుడు కొన్ని ఇందులో సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రయాణికులు కొందరు ఇప్పుడు బయట పెడతా ఉన్నారు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చినప్పుడు ఆ ఫ్లైట్ లో ఏసీ పనిచేయలేదని, అట్లాగే ఏదైతే వీళ్ళకు ముందు ఒక స్క్రీన్ పెడతారో ప్రతి ఒక్క ప్రయాణికుడి సీట్ ముందు, అంటే ముందు సీట్ కి బ్యాక్ సైడ్ ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ పనిచేయట్లేదు, అట్లాగే ఏసీ పనిచేయలేదు, ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. వాటి గురించి మేము ఫ్లైట్ లోనే కంప్లైంట్ చేసినాం. అంటే ఢిల్లీ టు అహ్మదాబాద్ రూట్ లోనే కంప్లైంట్ చేసినాం. కానీ వాటిని పట్టించుకోలేదని చెప్పి ప్రయాణికులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. And as usual, the in-flight entertainment is not working. Leave in-flight entertainment. Calicut to landing stations. If I talk about this light, it is also not working. If I press this cabin crew button, it's not working either. Nothing is working. Nothing at all. అదే ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ కి బయలుదేరి వెళ్ళింది. సో ఏవైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని ఎందుకు సార్ట్ అవుట్ చేయలేదు వీళ్ళు? అంటే ప్రయాణికులు కంప్లైంట్ చేసినా కూడా వీళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? లెక్క ప్రకారం అయితే వాళ్ళే గుర్తించి వాటిని సార్ట్ అవుట్ చేసి ఫ్లైట్ ని పంపేయాలి. ఎందుకంటే 200 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. వాళ్ళ ప్రాణాలకు సంబంధించిన విషయం, అట్లాగే చాలా దూరం ప్రయాణించాల్సిన ఫ్లైట్ కాబట్టి ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు ముందు చూసుకోవాలి. కానీ ప్రయాణికులు కంప్లైంట్ చేసినా కూడా ఆ టెక్నికల్ ఇష్యూస్ ని ఎందుకు సార్ట్ అవుట్ చేయలేదు? ఆ ఏసీ సమస్య కావచ్చు, ఇతరత్ర ఆ టచ్ స్క్రీన్ సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, అవి ఎందుకు వచ్చినాయి? అంటే ఇంకేదో పెద్ద సమస్య ఉంది కాబట్టి దానివల్ల ఇది వచ్చినాయి అనేది ఇప్పుడు కనిపిస్తా ఉన్నది. బట్ మరి ఎందుకు ఇన్ని సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు ఆ ఫ్లైట్ ని టేక్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చారు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. అంటే ఇంత సడన్ గా వేరే ఫ్లైట్ ఏమైనా అరేంజ్ చేయలేమని చెప్పి ఇందులోనే ఏం కాదని చెప్పి పంపించారా, లేకపోతే ఇంకేదైనా కుట్ర దాగి ఉందా ఇందులో? అంటే అనుమానించాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి కంప్లైంట్ వచ్చినా కూడా అట్లాగే పంపించారు. అందులో ఒక మాజీ సీఎం ఉన్నాడు, ఇంకా చాలా మంది వ్యాపారవేత్తలు కావచ్చు, ఇట్లా చాలా మంది ఉన్నారు అందులో.